శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. గత పార్ట్ 6లో బండాసురునితో యుద్ధంలో భాగంగా బండాసురుని పుత్రులు, వారి సేనలు, వారి సంహారం, షోడశ నిత్యలు, విషంగుడు, విశుక్రుని వధ, సంపత్కరి, అశ్వారూఢ, రాజశ్యామల, వారాహి వీరందరూ బండాసురునితో జరిగే యుద్ధంలో ఎవరెవరు ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు, వారి యొక్క పని ఏమి అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తరువాతి బండాసుర వధ, బండాసుర సంహారం ఈ పార్ట్ 7లో తెలుసుకుందాం. దేవతలకు రాక్షసులకు మధ్య మహాభయంకరంగా యుద్ధం జరుగుతుంటుంది. అది చూసినటువంటి విశుక్రుడు యుద్ధంలో దేవతలకు విజయం రాకూడదని చెప్పి ఒక రహస్య యంత్రాన్ని పాతుతాడు. ఆ యంత్రం పేరు జయ విజ్ఞ యంత్రము. అది కూడా ఎవరికీ కంటికి కనపడకుండా సూక్ష్మ రూపంలో వెళ్ళి అమ్మవారి యొక్క శక్తి సైన్యానికి మధ్యలో పాతి ప్రతిష్ఠ చేస్తాడు. ఈ జయ విజ్ఞ యంత్రం అనేది రాతితో తయారు చేస్తాడు. 8 దిక్కుల యందు 8 కోణాలు ఉండేటట్లు ప్రతి కోణం దగ్గర ఒక్కొక్క శూలాన్ని పాతి పెడతాడు. అలాగే 8 దిక్కుల యందు 8 మంది శక్తులను ఆవాహన చేస్తాడు. ఏ శక్తులంటే అలస, కృపణ, దీన, నిద్ర, అంధ్ర, ప్రమీలిక, క్లీబ, నిరహంకార అనేటువంటి 8 మంది శక్తులను ఆవాహన చేస్తాడు. ఈ యంత్రం వల్ల అమ్మవారి సైన్యానికి ఏం జరుగుతుంది అంటే, అమ్మవారి సేనలను సంహరించే అంతటి శక్తి ఈ దుర్మార్గులకి ఉండదు. కానీ ఆ యంత్ర ప్రభావంతో యంత్రం ద్వారా ఆ జయ విజ్ఞం అనే తంత్రాన్ని ఉపయోగించి సేనలను అలసిపోయే విధంగా చేస్తాడు. అలాగే అమ్మవారి సేనలన్నీ కూడా త్వరగా నిద్రావస్థలోకి వెళ్ళిపోయే విధంగా చేస్తాడు ఈ విశుక్రుడు. అమ్మవారి సేనల్లో పిరికితనం ఆవహిస్తుంది. యుద్ధం మీద ఆసక్తి ఉండదు. యుద్ధభూమి వదిలి వెళ్ళిపోతామా అని అనిపిస్తుంది తాను చేసిన తంత్ర ప్రయోగం వల్ల. మరి తాంత్రిక ప్రయోగాలనే తలదన్నే తీవ్ర తాంత్రిక దేవతలు మన వారాహి, రాజశ్యామలు అక్కడే ఉన్నారుగా. మరి వారి ఇద్దరి కళ్ళు కప్పగలడా ఈ విశుక్రుడు? అంతటి కుంభ సంభవుడా వీడు? దాంతో వారాహి, రాజశ్యామల ఇద్దరికి వీడు ప్రయోగించిన తాంత్రిక ప్రయోగం అర్థమైపోతుంది. వారాహి, రాజశ్యామల ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూస్తారు. లలితా త్రిపుర సుందరికి ఈ విషయాన్ని తెలియచేయాలని అనుకుంటారు. అంటే ఇక్కడ అమ్మవారి స్థితి ఏమని అర్థమవుతుంది. చూడండి, అవతలి వ్యక్తి బండాసురుడు. తనకంటే ఎక్కువ శక్తిగా ఉన్నప్పుడే వాడిని కొట్టగలదు. కనుక అమ్మవారు మహాశక్తిగా వెలిగిపోతూ మత్తెక్కినటువంటి కళ్ళతో మహాకామేశ్వరిగా ఆమెలో ఆమె రమిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అమ్మవారికి పని చెప్పకుండానే యుద్ధంలో అమ్మవారి సేనలైనటువంటి వారాహి, రాజశ్యామల, అశ్వారూఢ, సంపత్కరి అందరికీ మించి 9 సంవత్సరాల వయసు గల బాలా త్రిపుర సుందరి వీలే చేస్తున్నారు యుద్ధం బండాసురునితో. ఇప్పుడు లలితా మహాత్రిపుర సుందరికి చెప్పదలుచుకుంటారు వారాహి, రాజశ్యామలు తను ప్రయోగించినటువంటి తంత్ర ప్రయోగాన్ని. వెంటనే లలితా మహాత్రిపుర సుందరికి తెలియచేస్తారు. లలితా మహాత్రిపుర సుందరి ఆ తంత్ర ప్రయోగాన్ని నిర్వీర్యం చేయడానికి విఘ్నేశ్వరుడు కావాలని తలచి పరమేశ్వరుని యొక్క ముఖం వైపు చూస్తుంది.
ఆ మరుక్షణమే ఏనుగు తలతో, రక్తవర్ణంతో, పెద్ద పెద్ద విచిత్ర చెవులతో, 10 చేతులతో, ఒక విచిత్రమైనటువంటి ఆకృతితో విఘ్నేశ్వరుడు అక్కడికక్కడే ఆవిర్భవిస్తాడు. గణేష పురాణంలో 32 మంది గణపతుల గురించి చెప్పున్నారు. అలాగే గణపతికి సంబంధించి కొన్ని ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవిగా వల్లభోపనిషత్తు, హేరంబోపనిషత్తు, గణపతి ఉపనిషత్తు. ఇప్పుడు లలితా సహస్రంలో 77వ నామాన్ని పరిశీలిస్తే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని చెప్పారు వసిన్యాది వాగ్దేవతలు. కామేశ్వరుడు శివుని యొక్క ముఖంలో నుండి కల్పించబడ్డాడు గణపతి. అందుకే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అన్నారు వసిన్యాది వాగ్దేవతలు. ఇప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చినటువంటి వెంటనే ఆ జయ విఘ్న యంత్రాన్ని నిర్వీర్యం చేస్తాడు. దాంతో అది నిర్వీర్యం అయిపోతుంది. కేవలం అమ్మవారి సంకల్పంతో పుట్టినటువంటి గణపతి తనను పోలిన తనలాగే 6 మంది గణపతులను సృష్టిస్తాడు అక్కడికక్కడ యుద్ధభూమిలో. వారు ఎవరంటే ఆమోద గణపతి, ప్రమోద గణపతి, సుముఖ గణపతి, దుర్ముఖ గణపతి, అవిఘ్న గణపతి, విఘ్నకర్త గణపతి అని చెప్పి ఆ అమ్మవారి యొక్క యుద్ధ భూమిని పరిరక్షించడం కోసం, అక్కడ ఎటువంటి విఘ్నాలు అమ్మవారికి కలగకుండా ఉండడం కోసం ఈ 6 మంది గణపతులను సృష్టిస్తాడు అక్కడికక్కడే విఘ్నేశ్వరుడు. అదే 78వ నామంలో చెప్తారు, మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆ విఘ్నాలను ఏ విధంగా నియంత్రిస్తాడంటే 6 మంది గణపతుల ద్వారా విఘ్నయంత్ర ప్రహర్షిత. 79వ నామంతో బండాసురుని సంహరిస్తుంది అమ్మవారు. ఎలా అంటే 79వ నామం చెప్తుంది, బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అని. ధనుర్విద్యలో 2 రకాల బాణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి శస్త్రాలు, 2 అస్త్రాలు. వీటిలో శస్త్రము అంటే ఆయుధం. దూరంగా ఉన్నటువంటి వస్తువునైతే గురి చూసి బాణం వేయాలి. దీన్ని శస్త్రము అని అంటారు. ఇక అస్త్రము అంటే ఇది మంత్రపూరితమైన బాణము. పంచభూతాలు, సర్వదేవతా శక్తులు, రాక్షస శక్తులు కూడా ఈ అస్త్రాల రూపంలో ఉంటారు. ఉదాహరణకి విష్ణుమూర్తి శక్తితో వచ్చేటువంటిది వైష్ణవాస్త్రము. అలాగే పరమేశ్వరుని యొక్క శక్తితో వచ్చేది పాశుపతాస్త్రము. అదేవిధంగా నాగశక్తితో వచ్చేటువంటిది నాగాస్త్రము, గరుడ శక్తితో గరుడాస్త్రము. ఈ విధంగా మంత్రపూరితమైనటువంటి బాణాలను అస్త్రాలు అని అంటారు. ఎవరి మిత్రులు వారికి సహాయం చేస్తారు, అలాగే ఎవరి శక్తులు వారికి సాయం చేస్తాయి. దేవతా శక్తులన్నీ దేవతలకు అండగా నిలుస్తారు యుద్ధంలో. అలాగే రాక్షస శక్తులన్నీ రాక్షసులకు అండగా నిలుస్తారు ఈ యుద్ధభూమిలో. యుద్ధంలో బండాసురుడు ప్రయోగించినటువంటి అస్త్రాలను బాలా త్రిపుర సుందరి ప్రతిగా ఇంకొన్ని అస్త్రాలను వేసి వాటిని నాశనం చేస్తుంది. ఈ బండాసురుడు ప్రయోగించేటువంటి అస్త్రాలన్నీ అవిద్యా సూచకమైనటువంటివి. అలాగే బాలా త్రిపుర సుందరి ప్రయోగించేటివి జ్ఞానపూర్వకమైనటువంటివి, జ్ఞానస్వరూపమైనటువంటి అస్త్రాలు. బండాసుర యుద్ధంలో బండాసురుడు బాలా త్రిపుర సుందరి వాడినటువంటి అస్త్రాల గురించి మనకి లలితోపాఖ్యానంలో చెప్పున్నారు. బండాసురుడు ప్రయోగించినటువంటి అస్త్రం పేరు చెప్పి బాలా త్రిపుర సుందరి దానికి ప్రతిగా వేసినటువంటి అస్త్రాన్ని నేను చెప్తాను. అంధతాస్త్రమాన్ని ప్రయోగిస్తాడు బండాసురుడు. దానికి మహాతరుణ్యాస్త్రాన్ని ప్రయోగిస్తుంది బాలా త్రిపుర సుందరి. పాషండాస్త్రాన్ని ప్రయోగిస్తే గాయత్రి అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. అంధాస్త్రమాన్ని ప్రయోగిస్తే చక్షుష్మతి అస్త్రమాన్ని ప్రయోగిస్తుంది. శక్తి నాశాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి విశ్వావస్యాస్త్రాన్ని ప్రయోగిస్తుంది. అంతకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి మృత్యుంజయాస్త్రాన్ని ప్రయోగిస్తుంది. అలాగే సర్వస్మృతి వాశాస్త్రానికి ధారణాస్త్రాన్ని, భయాస్త్రానికి ఇంద్రాస్త్రాన్ని, మహారోగాస్త్రానికి నామత్రయాస్త్రాన్ని, ఆయుర్నాశాస్త్రానికి సంకరణాస్త్రాన్ని, సర్వ అసురాస్త్రానికి దుర్గాస్త్రాన్ని, మూకాస్త్రానికి వాగ్వాదివ్యాస్త్రాన్ని, వేద తస్కరాస్త్రానికి మత్స్యాస్త్రాన్ని, ఆర్ణవాస్త్రవానికి కూర్మాస్త్రాన్ని, హిరణ్యకాస్త్రకానికి వరాహాస్త్రాన్ని, హిరణ్య కశ్యపాస్త్రానికి నృసింహాస్త్రాన్ని, బలీంద్రాస్త్రానికి వామనాస్త్రాన్ని, ఐహయాస్త్రానికి భార్గవాస్త్రాన్ని, రావణాస్త్రానికి రామాస్త్రాన్ని, ద్వివిధాస్త్రానికి బలరామాస్త్రాన్ని, రాజాసురాస్త్రానికి కృష్ణాస్త్రాన్ని, కలి అస్త్రానికి కల్కి అస్త్రాన్ని, చివరగా మహామోహాస్త్రానికి శాంభవి అస్త్రాన్ని ప్రయోగిస్తుంది బాలా త్రిపుర సుందరి బండాసురుని పైన. ఈ విధంగా బాలా త్రిపుర సుందరి ఈ బండాసురుని యొక్క అన్ని అస్త్రాల యొక్క అస్త్ర శక్తులను నిర్వీర్యం చేస్తుంది. ఆ తరువాత నారాయణాస్త్రంతో ఈ బండాసుని యొక్క అసుర సేనను మొత్తం తుడిచిపెట్టినట్టు సంహరిస్తుంది.
తర్వాత పరమేశ్వరుని యొక్క పాశుపతాస్త్రంతో అతని సేనలందరినీ సంహరిస్తుంది. చిట్ట చివరగా తన వరం మేరకు స్త్రీ పురుషులకు అతీతంగా జన్మించినటువంటి ఈ 9 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలా త్రిపుర సుందరి మహాకామేశ్వరాస్త్రంతో బండాసురుని సంహరిస్తుంది. దీనితో బండాసుర వధ జరిగిపోతుంది. ఈ బండాసుర వధకు సంబంధించి 84వ శ్లోకం వరకు చెప్పున్నారు మనకి లలితా సహస్రంలో వసిన్యాది వాగ్దేవతలు. ఇప్పుడు కంచిలో కామాక్షి మహాశక్తిగా ఎలా ఆవిర్భవిస్తుందో తెలుసుకుందాం.